హారిక చెప్పండి, బీఆర్ఎస్ లో 10 మంది కూడా ఎమ్మెల్యేలు గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కి షిఫ్ట్ అయిపోయారు. సో ఇది విశ్వాసఘాతకంగా భావించిన బీఆర్ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వం అంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు దీనిపై? ఎప్పుడైతే కాంగ్రెస్లోకి మారారో అప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహానికి గురయ్యారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరిపైన అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలాలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఒక పక్క పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, సంజయ్ ఇలా వీళ్ళతో పాటు ఇటు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దీనిపైన దాఖలాలు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి 15న ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 9 సార్లు దీనిపైన విచారణ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు తీసుకున్న ఈ డివిజన్ బెంచ్ తీసుకున్న తీర్పును తోసిపుచ్చుతూ ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు మాత్రం చెప్తున్న విషయం ఏంటి అంటే ఖచ్చితంగా స్పీకరే దీనిపైన ఆదేశాలు ఇవ్వాలి, అలాగే ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే దీనిపైన డైరెక్ట్గా కోర్టులకు అర్హత లేదు, ఖచ్చితంగా స్పీకరే దీనిపైన తీసుకోవాలి. వీలైతే పార్లమెంటు ఈ అనర్హత వేటు వేయాలన్న దీనిపైన ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి ఈ తీర్పునైతే ఇచ్చారు జస్టిస్ సిజేఐ గవాయ్ నేతృత్వంలో. అయితే ఈ ధర్మాసనం చెప్తున్న విషయాలలో ముఖ్యంగా ఈ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఉందో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ వీళ్ళు దాన్ని అధిగమిస్తే ఖచ్చితంగా వీళ్ళపైన అనర్హత వేటు వేసే విధంగా ఏదైనా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటుంది. అయితే మరి చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, తెలంగాణలో ఒక రకమైన హీట్ నడుస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ధర్మాసనం ఇలాంటి తీర్పునివ్వడంతో అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన సిజేఐ చెప్తున్న విషయాలు ఏంటంటే స్పీకర్ లేదా ఒక పక్క పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకురావాలి ఈ వేటుకు సంబంధించి. అంతేగాని కోర్టు దీనిపైన నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాని మీద ఖచ్చితంగా మాట్లాడలేము. ఎందుకంటే దీనిపైన మేము ఇంకా చూడాల్సి ఉంటుంది, అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం. అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అటు అరకపూడి గాంధీ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఖచ్చితంగా వేటు వేస్తారా అని చెప్పేసి ఒక రకమైన ఉత్సుకత ఉంది అని చెప్పుకోవాలి. అయితే దీనిపైన సరైన నిర్ణయం ఖచ్చితంగా 3 నెలల్లో స్పీకరే తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికైతే ధర్మాసనం నిర్ణయించింది. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనేది హారిక. అలాగే స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నాడు? ఏదైనా ప్రధాన కారణం ఉందా హారిక? ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే స్పీకర్కి సంబంధించి ఇంతవరకు అంటే ఆయన డైరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకున్న దాఖలాలు మనకు లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు నడుపుతున్నట్టుగానే ప్రభుత్వాల చేతిలోనే ఈ స్పీకర్ నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి ఒక వాదన నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో డైరెక్ట్గా 10 మంది ఎమ్మెల్యేల మీద అది కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డైరెక్ట్గా తీసుకుంటారు అని ఎవరు అనుకోరు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్కి ద్రోహం చేసినట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన పిటిషన్లు హైకోర్టు తీసుకుంది, కానీ దానికి సరైన నిర్ణయం ఇవ్వకపోవడం కాకుండా దాన్ని అలాగే ల్యాగ్ చేయడం. ఈ ల్యాగ్ ఎందుకు జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుని అడిగింది. కానీ దీనికి సరైన సమాధానం రాకపోగా అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా స్పీకర్ దీనికి సరైన నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల్లో దీనికి సరైన నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశించింది. మరి ఇంకో పక్క ఈ అధికార ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళపైన ఈ వేటు వేస్తారు అని అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. వేస్తారు అని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఈవెన్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా దర్జాగా ఉండి ఉంటారు హారిక. అలాగే ఇటు కోర్టు నిర్ణయం తీసుకోలేకపోతుంది, అలాగే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈ మూడు నెలల్లో ఎలాంటి ఫలితం వస్తుందని ఆశిస్తున్నారు అందరూ కూడా? అంటే డెఫినెట్గా ప్రతికూల
ఆ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక పక్క ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక పక్క ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దీనికి సంబంధించి అసలు వదిలేలేరు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద పిటిషన్లు వెయ్యాలని ఫిక్స్ అయ్యారు కాబట్టే దాదాపు శాసనసభ్యులు కావచ్చు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు వేస్తూనే ఉన్నారు. ఇంకో పక్క బీజేపీ నుంచి కూడా పిటిషన్ రావడం, అంటే వేరువేరుగా పిటిషన్లు దాఖలాలు అయినప్పటికీ ఈ పిటిషన్లకు సంబంధించి అంటే ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారా అని అంటే తీసుకుని ఇప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఒక రకమైన నిర్ణయం అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి అనేది. కానీ ఒకవేళ అనుకూలం వస్తుందా ప్రతికూలంగా వస్తుందా అనేది మాత్రం ఇప్పుడే గెసేయలేకపోతున్నారు. థ్యాంక్ యూ హారిక.